హలో అండి, అందరికీ నా నమస్కారం అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ రౌడీ బేబీ చైతురావు. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాజ్ వెల్ నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే రీసెంట్గా నా ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేసుకుందనమాట. మీకు తెలుసు కదా, నా ఛానల్లో ఎక్కువ శాతం ఓల్డ్ టెంపుల్కి సంబంధించినటువంటి వీడియోసే నేను ఎక్కువ శాతం సెండ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు కూడా అటువంటి వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాను. బట్ ఓల్డ్ టెంపుల్ అయితే కాదండి. యాక్చువల్గా ఇది ఒక ఇంచుమించు ఒక 400 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కలిగినటువంటి ఒక మంచి స్టోరీ అన్నమాట. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో. యాక్చువల్గా ఇది బ్రిటిష్ కాలం నాడు బ్రిటిషన్లు పరిపాలనలో ఉన్నప్పుడు బ్రిటిషన్లు నివాసం ఉన్నటువంటి ఒక సూపర్ కోట అన్నమాట, బ్రిటిషన్ల కోట. ఈరోజు నేను ఈ వీడియో ద్వారాగా మీకు ఆ కోటని పరిచయం చేయబోతున్నాను అనమాట. సుమారు 400 సంవత్సరాల క్రితం నాడు బ్రిటిషన్లు నివాసం ఉన్నటువంటి కోట అంటే మామూలు విషయం కాదండి. యాక్చువల్గా బ్రిటిషన్లు నివాసం ఉన్నటువంటి కోట అండ్ అలాగే వాళ్ళు వాడినటువంటి పనిముట్లు కూడా ఇప్పటికీ ఈ రోజు కూడా ఆ కోటలో చాలా జాగ్రత్తగా భద్రపరచడం అనేది జరిగిందనమాట. యాక్చువల్గా చాలామందికి మా ఏరియాలో ఉన్న వాళ్ళకి ఆ కోటకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పెద్దగా తెలియదు. అండ్ అలాగే ఆ కోటలోకి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడతారనమాట. చాలా పురాతన కాలపు నాటి కోట, ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చేసింది కూడా. కోటలో కోట మధ్య భాగంలో ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. మన సూర్యరశ్మి కోటలోకి ప్రవేశించడం కోసం ఒక సూపర్ కట్టడం అనేది కట్టారు. అది చూసినప్పుడు అనిపించింది నిజంగా వాళ్ళ తెలివితేటలకి హాట్సాప్ చెప్పాలనిపించింది అనమాట. అంత సూపర్గా ఆ ఇంటిని ఆ నిర్మాణాన్ని చేశారనమాట. వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది వీడియో. బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు, వాళ్ళ వాడకంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అనేటివి నేను మీకు చూపించబోతున్నాను. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్క్రిప్ట్ చేసి చూడకుండా ట్రై చేయండి మేబీ ఈ వీడియో అయితే. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో మనం ఈ బ్రిటిషన్ల కోటని చూడవచ్చు. కోట బయట నుంచి చూడడానికి చాలా పురాతనమైన కోటలాగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళినప్పుడు చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉన్నా కూడా చాలా వస్తువులు మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ముందుగా నేను ఈ వీడియో ద్వారాగా దుమ్ముగూడెంలో ఉన్నటువంటి సతీష్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాకు ఈ కోటని షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించారు. అండ్ అలాగే ఈ కోటకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఆయన ద్వారాగే మాకు తెలిసాయి. సో ఆయన ప్రోత్సాహంతోనే నేను ఈ షూట్ అనేది చేయడం జరిగిందనమాట. సో సతీష్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి షూట్ జరగడానికి మాకు హెల్ప్ చేసినందుకు. కూడా మనకి బ్రిటిష్ కాలం నాడు వాళ్ళు నిర్మించుకున్నటువంటి బావి అన్నమాట. చాలా పురాతన కాలపు నాటి బావి అయినా కూడా ఇంకా ఆల్మోస్ట్ అంటే కొంచెం బీటలు వారింది, బట్ చాలా గట్టిగా ఉంది. ఈ ఎలా తవ్వారో తెలియదు కానీ మొత్తానికైతే చాలా లోతులో ఉంది. వాటర్ కూడా బ్లాక్ కలర్లో ఉండి కొంచెం మురికి బట్టి కొంచెం చూడడానికి కొంచెం అర్థం కావట్లేదు, కనపడట్లేదు. చెత్త చెదరం అంతా పడిపోయింది అనమాట. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కాలం నాడు వాటర్ కోసం తయారు చేసుకున్నటువంటి బావి అన్నమాట ఇది. యాక్చువల్గా ఈ కోటలోకి బ్యాక్ సైడ్ నుంచి మేము వెళ్ళడం జరిగింది. ఫ్రంట్ సైడ్ లాక్ వేసేసారు, వెళ్ళడానికి వీల్లేదు. సో అందుకని బ్యాక్ సైడ్ నుంచి షూట్ అనేది చేసాము. ఇదేం రూమ్ అన్నట్టండి? వంట రూమా? పావులే ఉండవుగా లోపల. మన ఏమంటారు దుప్పిది కదా, ఇటు వచ్చేసరి దుప్పిది అమ్మా. గట్టిగా లేదు ఇదైతే. బాబోయ్ సూపర్. ఇది బొమ్మ చూడమ్మా, లేడీ చూసిన బొమ్మ, వెనకటి బొమ్మ. అంటే కొత్త మోడలే, అది పక్కన
చాలా బాగుంది ఇది బొమ్మ. పాలిచ్చే బొమ్మ. ఇవి కృష్ణుడిగా. కృష్ణుడు అంటే మనకి సముద్రంలో అవును చిలికేటప్పుడు అది ఏదో అంటారు, స్టోరీ ఉంటది, పాలసంద్రం అప్పుడు ఏదో ఉంటది కదా, చిలికేటప్పుడు ఏమో వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఇవన్నీ వాడారా? అప్పుడే కావాలి మీకు న్యూ మోడల్ ఇవన్నీ. ఈ మధ్యలో ఇది కోటకు సంబంధించిన వాళ్ళది, బ్రిటిష్ కాలం వాళ్ళ మ్యాక్సిమం అలాంటిదే బొమ్మ. అదే వాళ్ళ రాజు బొమ్మ ఏదో సంథింగ్ అన్నట్టు. ఈ రూమ్ వచ్చేసి కిచెన్ రూమ్ కాబట్టి ఇక్కడ ఒక పాతకాలపు నాటి కుండని కూడా మేము చూసాం అనమాట. సో కుండ చాలా అంటే చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది కూడా యాక్చువల్గా. సో ఇందులో వాటర్ అనేది నిల్వ ఉంచుతారనమాట. ఈ కిచెన్ వచ్చేసి టోటల్ 3 రూమ్స్ ఉన్నాయి. ఇట్లా స్ట్రైట్గా 3 రూమ్స్ అన్నట్టు ఉన్నాయన్నమాట. పైన రేకులు కూడా చూసారా, పాతకాలపు నాటి రేకులు, అవన్నీ పగిలిపోయి గోడలన్నీ బీటలు బారిపోయి పగిలిపోయాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారు, ఈ లాంతర్లు కూడా మనకి ఓల్డ్ అన్నమాట, పాత లాంతర్లు. అండ్ అలాగే కోటలోకి ప్రవేశించే ముందు ఇక్కడ మనకి తులసి కోట కూడా, ఒకటి పెద్ద తులసి కోట కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి సైంటిస్ట్ క్లాక్, ఓల్డ్, చాలా ఓల్డ్. అండ్ అలాగే చెక్కతో చేసినటువంటి క్లాక్ అన్నమాట. చెట్టు వేర్లు అదే ఇది అటకే, ఇంకొక అటగా పెద్ద పోర్షన్ అంటే పోర్షన్ అంటే పదం లోపలికి టార్చ్ తెచ్చి ఉండాల్సింది మనకేం తెలుసు. ఇది ఎంత కొత్త ఉన్నారు తల్లి, కొన్నాళ్ళు ఇక్కడ మిక్సీలకి కొంత అంటే ఉన్నారు. ఇది వెనకడికి, ఇది చాలా వెనకడికి, ఇది వెనకడికి, ఇది అంతేగా, ఇది వెనకడి, అది వెనకడికి బయటకి కనిపిస్తుంది టీవీ ఉంది ఇక్కడ, ఏదో పాత టీవీ, తిప్పుకునే టీవీ, పాతది, ఇది ఓల్డ్. ఇది పాతయే ఇది కదా, అంటే టీవీ పచ్చ జాడీలు అయ్యి వెనకడ జాడీలు తల్లి, అంటే బ్రిటిష్ వాళ్ళకి ఉన్నాడు జాడీలు అన్నటివి. వాటర్ వాటర్ వర్షం వాటర్ లైట్ చూడండి. ఇదేంటన్నట్టు స్టూలు, రాయి స్టూలు. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి దాని మీద చేస్తారు. పెళ్లి ఓకే ఓకే. సానరాళ్ళు అంటారు. ఇది అదే, ఇది పెద్దది, దీని మీద కూర్చొని జాడీలు రోళ్ళు అప్పుడేగా తిరగరాళ్ళు, బ్రిటిష్ కాలంలో తిరగరాళ్ళు. అదే అది ఎంత సైలెంట్ గా ఉంది. చూడండి మన చెట్టు, ఇవి దెయ్యాలు ఏమన్నా ఉన్నాయన్న ప్రచారం ఉందా? తెలీదు, చచ్చిపోలే కానీ ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి పాడుబడ్డ బంగ్లాలు ఉంటాయనే కానీ ఇవి చెక్కలతో చేసిన మెట్లు. చాలా సన్నగా ఉన్నాయి మెట్లు అయితే. అది చూడదు లావు బుక్ చూడి, అది ఎప్పటిదో చూసుకో.
కథలు పట్టిపోయాయి. వసంత శివ కూడా వాసన అంటే దేనికి సంబంధించింది అది అప్పుడు క్లారిటీ కావాలి మనకి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అంట. హైదరాబాద్ 4 అంటే తెలుగు నిఘంటు. తెలుగు నిఘంటు అంటే ఇప్పుడు కాదు, స్టార్ట్ చేసినప్పటిది ఇది అన్నట్టు. లలిత 15 రూపాయలు అంట ఆ రోజుల్లో. ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో. 800 బుక్ అన్నది 200 పేజీలు 400 పేజీలు 5,000. 5,000 పేజీలా? 5,000 సరిపోద్ది. ఎప్పుడు ప్రథమ ముద్రం ఆగస్టు 1967. నువ్వు పుట్టినా నువ్వు పుట్టుండవు. 1967 పుట్టలేదమ్మా మేము. బుక్ ఇది. మేము పుట్టిన ఎవరో పుట్టలేమా? మనం పుట్టింది 70-72 పుట్టిన వాళ్ళం మనం. 1967 ద్వితీయం అంటే కంప్లీట్ అయిపోయి ఇది మనకి బయట ప్రచారం జరిగింది జనవరి 1973. 73 అంటే దగ్గర దగ్గర 67 అంటేనే 50 సంవత్సరాల క్రితం నాటిది. ఎక్కువ తెలియక ఈ బుక్ ప్రింటింగ్ చేసింది. తెలుగుకి సంబంధించింది ఇదంతా మొత్తం. ఇది 1973 4/1/1973. ఇక్కడ కాపులకి ఎవరికి భూమి సెంటు భూమి కూడా లేకపోతే కాపులు చిరిగిపోతారని భూమి అంతా పంచేసారు. అసలు మొత్తం పొలాలన్నీ ఇవే. పట్టు చీరలు ధరించి అందించబడనంటే బట్టలకి సంబంధించి సంక్రాంతి మనకు సంబంధించిందే. అదే సంక్రాంతి పండుగ శుభదినాలు. ఈ చక్రాలు చూసారా? దీనికి షోకేస్ చక్రాలు. ఇది చూడు తల్లికి బీరువా. అక్కడ బొమ్మను చూడు, అది బొమ్మే. పిల్లలకున్నా నాకు సమస్య ఉంటాయి. ఇది చెక్క ఏదో అన్నారు, గంధపు చెక్కతో తయారు చేసిందా? ఏమమ్మన్నట్టు లేడీ బొమ్మ తల్లి, కానీ మరి చేతులు లేవు. అగో అన్నీ ఉన్నాయి చూసావా? అత బొమ్మకి సోబుద్దులు లాంటి చేతులు లేవు, పోయినాయి. ఆ చేతులు ఏడ ఉంటాయి. ఎప్పటిదో లైట్లో లాంతర్లు అవన్నీ అయ్యో వేరే ముట్టుకోకలే ఎక్కువగా. చూడ బీరు చూసావు ఇది తల్లి? ఏం కదా అంటే బుక్స్ పెట్టేవాళ్ళేమో మేబీ, నాకు బుక్స్ ఉన్నదేమో. స్వామి వివేకానంద సరుగు ఏమైనా చూడు తల్లి, పురాతకాలం ఏమన్నాయో పట్టేసింది. వచ్చేలాగలేదు అది. తీయండి అటు సైడ్ మన సాంగ్స్. అట్లా వెళ్ళొచ్చా? బాల్కనీ అన్నట్టు ఇది. ఇది మంచిగా హోల్డ్ మాత్రం. ఈ వీడియోకి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ని కూడా త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాను. సో ఫస్ట్ వీడియో చూసినట్టే సెకండ్ వీడియోని కూడా స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూస్తేనే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఫస్ట్ వీడియో కంటే సెకండ్ వీడియో ఇంకా సూపర్గా ఉండబోతుంది అన్నమాట.
అంత పర్టికులర్గా సెకండ్ వీడియో గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కోటలో ఒక రహస్యపు గది ఉంది, అది కూడా నేను మీకు చూపించబోతున్నాను. అండ్ అలాగే సూర్యరశ్మి కోటలోకి ప్రవేశించడానికి ఇక్కడ ఇంజనీర్లు ఒక సూపర్ టెక్నాలజీ యూస్ చేశారనమాట. సో దాన్ని కూడా సెకండ్ పార్ట్లో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో డోంట్ మిస్ సెకండ్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ అందరికి అందుతూ ఉంటాయి అనమాట. ఈ వీడియో సెకండ్ పార్ట్తో త్వరలోనే మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యూ ఆల్. టేక్ కేర్ ఆఫ్. బాయ్ బాయ్. సీ యూ సూన్.